విశాఖలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఉదయం 4:19 భూమి కంపించింది. మురళీనగర్, రామ్నగర్, అక్కయ్యపాలెం సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 3.7గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో కాలనీవాసులు బయటకు పరుగులు తీశారు. అరిలోవా, అడవివరం, మాధవధార, అక్కయ్యపాలెం, హెచ్బీ కాలనీ, అల్లిపురం, ఎండాడ, భీమిలి, పెందుర్తిలో భూమి కంపించింది. పెద్ద శబ్దంతో భీమిలి బీచ్ రోడ్లో భూమి కంపించింది. అటు సింహాచలంలోనూ స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంప కేంద్రం అల్లూరి జిల్లా జీ మాడుగులలో గుర్తించారు. భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్టు తెలుస్తోంది. విశాఖలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్న ఉదయం 4:19 భూమి కంపించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లో అందిస్తారు. రవిచంద్ర, అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల కేంద్రంగా ఒక భూ ప్రకంపనలు భూకంపం అక్కడ ఏర్పడినట్టుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నిర్ధారించింది. మొత్తం 3.7 మాగ్నిట్యూడ్ లో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని ఎన్సీఎస్ గుర్తించింది. దీని ప్రభావంతో అటు ఒడిశా, ఛత్తీస్గఢ్ తో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా క్లియర్ గా ప్రజలు దీన్ని ఫీల్ అయ్యారు. ఈ భూకంప తీవ్రతను గుర్తించారు. దాదాపు 4:19 సమయంలో కొద్దిసేపు కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడం కానీ లేకపోతే కొన్ని టెంపరీ స్ట్రక్చర్స్ స్వల్పంగా ఊగడం కానీ కనిపించింది. ఈ తీవ్రతను గుర్తించిన తర్వాత చాలా మంది ప్రజలు బయటకు పరుగులు తీసిన పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంగా ఏర్పడిన భూకంపం కారణంగా ఆ ప్రకంపనలు అయితే ఉత్తరాంధ్రతో పాటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ లో కూడా కనిపించాయి. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.